అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య ఇబోలా వ్యాధి గురించి చాలా వింటున్నాము. ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో, టీవీ న్యూస్లో, ఇతర సోషల్ మీడియా ద్వారా చాలా వింటున్నాము. ఈ ఇబోలా వ్యాధి అనేది ఇప్పుడు మనం ఆఫ్రికాలో ఉన్న 2 దేశాల్లో చూస్తున్నాము. ఒకటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు దాని పక్కనే ఉన్న యుగాండా. ఈ 2 దేశాల్లో ఈ ఇబోలా వ్యాధి బాగా చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ WHO వాళ్ళు చెప్పడం ప్రకారం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో సుమారుగా 700 మందికి ఈ ఇబోలా వ్యాధి సోకింది. అందులో దాదాపు 140 మంది చనిపోయారు. అట్లాగే యుగాండాలో ఒక 20 మందికి వ్యాధి సోకటం, అందులో 2 లేదా 3 చనిపోవటం జరిగింది. అయితే ఈ ఇబోలా అనేది కొత్తదేం కాదు. ఈ ఆఫ్రికాలో గత 50 సంవత్సరాల నుండి అప్పుడప్పుడు అవుట్ బ్రేక్స్ లాగా, అంటే అప్పుడప్పుడు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు అది సైలెంట్గా ఉండిపోతుంది. ఈసారి మాత్రం ఈ గత కొన్ని నెలల నుంచి 2 దేశాల్లో బాగా చూస్తున్నాం. ఇది ఒక వైరస్. ఇబోలాలో కూడా ఎన్నో రకాల వైరస్ ఉన్నాయి. ఈ వైరస్ ఏంటంటే బుండిబుజియో అనే స్ట్రెయిన్ వైరస్ ఇది. దీనికి వ్యాక్సిన్ లేదు దీన్ని ప్రివెంట్ చేయడానికి. అట్లాగే ఇబోలా వ్యాధికి స్పెసిఫిక్గా, అంటే డెఫినెట్గా ఈ మెడిసిన్ పనిచేస్తుంది అని చెప్పడానికి స్పెసిఫిక్ మెడిసిన్ లేదు. కాకపోతే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంది. దురదృష్టవశాత్తు ఒక 50% పైగానే ఈ వ్యాధి సోకిన వాళ్ళు చనిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా బాగా వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా మిగతా వైరల్ ఫీవర్స్ లాగానే ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, నీరసం, ఆకలి లేకపోవడం, ఇటువంటి సిమ్టమ్సే ఉంటాయి. కాకపోతే ఇది కాస్త ముదిరితే ఈ బ్లడ్ కోయాగ్యులేషన్, అంటే ఈ రక్తం గడ్డగట్టే శక్తి కోల్పోయి వివిధ అవయవాల్లో రక్తస్రావణ, బ్లీడింగ్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అదృష్టవశాత్తు ఇది ఇంకా ఇతర దేశాల్లోకి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ముఖ్యంగా మన భారతదేశంలో లేదు. కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఇబోలా వ్యాధి గురించి మీ అందరికీ అవగాహన ఉండాలనేదే ఉద్దేశంతో నేను ఈ వీడియో తయారు చేశాను. సో ఇది ఎట్లా పాకుతుంది అని అంటే, యాక్చువల్లీ ఇది జంతువుల్లో ఉండే వైరస్. ముఖ్యంగా ఈ బ్యాట్స్, గబ్బిలాలు, తాడి చెట్లపై ఉండే గబ్బిలాలు, అడవుల్లో తిరిగే జింకలు, గొరిల్లాలు, చింపాంజీలు, ఇతర జంతువులలో ఈ వైరస్ ఉంటుంది. వాటి మాంసంతో మనం కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు మనుషులకు కూడా రావచ్చు. ఇక